హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను ఇంట్లోనే చాక్లెట్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను అనమాట. మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు హెల్తీగా. పిల్లలకు బయట చాక్లెట్స్ ఇచ్చే కన్నా ట్రై చేయండి ఒకసారి. నచ్చితే కంటిన్యూ చేయండి, లేకపోతే మీ ఇష్టం. ఇంకా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీకు తేడా ఏం పెద్దగా తెలియదండి, నేను చూశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంతకన్నా హెల్తీగా ఇంకా మనం తప్ప బయట ఎవరూ చేసి ఇవ్వలేరు మన పిల్లల కోసం. ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందు బెల్లం తీసుకున్నాను. బెల్లం ఎంత? ఒక కప్పు బెల్లం. ఇది 200 గ్రాములు బటర్ నేను కరిగించి పెట్టుకున్నాను. కొంచెం బటర్ మరీ దగ్గరకు ఉంటుంది కదా అని ఒక 150 గ్రామ్స్ వరకు వేసాను బటర్. కోకోవా పౌడర్ 1 కప్పు. కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. మొత్తానికి కలవాలన్నమాట. జస్ట్ అలా కలిపేస్తే సరిపోతుంది. తర్వాత దీన్ని మంచిగా మిక్సీ పట్టుకోవాలి, మొత్తం కన్సిస్టెన్సీ ఇట్లా వచ్చేట్టు. ఒకసారి మన చేతి మీద వేసుకుంటే తెలిసిపోతుంది. మరీ రన్నీగా ఉంటే ఇంకొంచెం కోకోవా పౌడర్. ఇందులో జీడిపప్పు, బాదం పప్పు దోరగా వేయించుకొని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసేయాలి. పిస్తా పప్పులు, వాల్నట్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ప్రజెంట్ 2 ఉన్నాయి, 2 వేసాను నేను. జస్ట్ అలా కలిపేసేసుకొని మనం ఒక ప్లేట్ కానీ దేంట్లో అన్నా మన ఈ పేపర్ వేసుకొని, కుకింగ్ పేపర్ వేసుకొని, నేను కొంచెం పైన వేస్తున్నాను అనమాట, బాగుంటాయి కనిపిస్తానికి అని చెప్పి. కానీ చివర్లో కనిపించలేదు, కలిసిపోయినాయి. మాకు పక్కన కన్స్ట్రక్షన్ అవుతుందండి, అదే నాయిస్ అంతాను. ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి చక్కగా మనం ఫ్లాట్గా పరిచేసుకోవాలి ప్లేట్లో. కానీ ఎంత బాగా కుదిరిందంటే చాక్లెట్ అంత బాగా కుదిరిందండి. 2-3 సార్లు పరిచిన తర్వాత ట్యాప్ చేయాలి పళ్ళని, ఇట్లా నేలకేసి కొట్టాలి. అప్పుడు సెట్ అవుతుంది మనకి, ఎయిర్ ఏమీ ఉండకుండా అడుగున. ట్యాప్ చేసేసి కనీసం 2-3 గంటలు ఉండాలండి సెట్ అవ్వాలంటే. ముందుగా తీసేస్తే కొంచెం మెత్తగా చేతికి అతుక్కుంటూ ఉంటుంది. తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో 2-3 గంటలు, నార్మల్లో ఫ్రిడ్జ్లోనే పెట్టాను, ఫ్రీజర్లో పెట్టలేదు. 2-3 గంటలు కుదిరితే ఓవర్ నైట్ పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి రెడీ అయిపోయింది. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే బయట వందలు పెట్టి కొంటాం కదా మనం, అవి వేస్ట్ అండి. దగ్గులు, జలుబులని ఇవన్నీ వచ్చేస్తుంటాయి. కానీ ఇది మన ఇంట్లోనే చేసుకుని, ఒక్క బటర్ ఒకటి మీ దగ్గర ఉంటే కూడా నెయ్యి చేసేసుకొని నెయ్యితో కూడా చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి బటర్ ఒకటి నేను బయట నుంచి తీసుకున్నా. కోకోవా పౌడర్ మనకు ఆన్లైన్లో దొరుకుతుంది, హర్షీస్ వాళ్ళది బాగానే ఉంటుంది. నేను హర్షీస్ వాళ్ళదే తీసుకున్నాను. ఒక కోకోవా పౌడరు, నెయ్యి ఉంటే సరిపోద్దండి. షుగర్ వేసుకోండి కావాలంటే, నేనైతే బెల్లమే వేసాను. చూడండి చాలా హెల్తీగా. అసలు చూస్తేనే అవి కొన్నవా లేకపోతే తయారు చేసినవా చెప్పడం కష్టం, అంత బాగా వచ్చినాయి. మా పిల్లలు అయితే చెప్పలేదు నేను చేశానని చెప్పి, చాలా బాగున్నాయమ్మా అని చెప్పారు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా నచ్చితే కుదిరితే ట్రై చేయండి, ఎలా ఉందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సబ్స్క్రైబ్ అండ్ ఫాలో.